సెలబ్రిటీ లైఫ్ కోచ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది మీది? 23 years when I got into this work. 28th year నాది వర్క్ లో. సో ఐ జస్ట్ లవ్ మై వర్క్ సో మచ్. సో అలా అప్పటి నుంచి ఇదే వర్క్ లోనే ఉన్నాను నేను. సెలబ్రిటీస్ కూడా దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ కదా. సో ఎనీబడి నీడ్స్. యాక్చువల్లీ మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ స్కూల్ డేస్ లో కూడా స్పోర్ట్స్ అనేది చాలా ఎక్కువ స్టడీస్ కంటే కూడా. కానీ ఇప్పుడు మీరు ఒక సైకాలజిస్ట్ గా అండ్ సెలబ్రిటీ లైఫ్ కోచ్ గా మీరు జనాలకి పరిచయం. చిన్నప్పుడు యాక్చువల్లీ నేను వెరీ షై అండ్ ఇంట్రోవర్టిక్ గర్ల్ అమ్మ. అక్కడ నేను ఎప్పుడూ ఎక్కువగా నేను స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. స్పోర్ట్స్ కి అది నేను స్పోర్ట్స్ ప్లేయర్. స్పోర్ట్స్ రియల్లీ రివీల్స్ అ ట్రూ క్యారెక్టర్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న జనరేషన్ లో అయితే డైవర్స్ కేసెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. అసలు ఎందుకు అవుతున్నాయి అంటారు మీరు డైవర్సెస్ ఇంతగానో? ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ జస్ట్ వాకింగ్ అవుట్ హెస్ బికమ్ సో ఈజీ నౌ. కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్, రిలేషన్షిప్ నే గ్రాంటెడ్ గా తీసుకోవడము. Welcome to Hybis TV. This is Kaveri Bakshigari. So today we have a very special guest in our studio. She is none other than Dr. P. Madhurima Reddy garu. తనకి అసలు 28 years of experience ఒక సైకాలజిస్ట్గా అండ్ ఆల్సో సెలబ్రిటీ లైఫ్ కోచ్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ తనని ఎంతోమంది ఉమెన్ మెయిన్గా ఆమెను ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ లైఫ్ సక్సెస్ చేసుకొని అండ్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. సో తన లైఫ్ స్టోరీ ఏంటి, చిన్నప్పటి నుండి ఆమె ఎంతో కష్టపడింది, ప్రతి ఒక్కరికి కూడా ఆమె సెలబ్రిటీ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో ఒక సైకాలజిస్ట్గా పరిచయం. సో ఒక్కసారి అయితే మేడంతో మాట్లాడి తన గురించి అండ్ తన లైఫ్ స్టోరీ ఏంటో ఒకసారి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హలో మేడం, హౌ ఆర్ యూ? అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ మధురిమా రెడ్డి అండి. నేను ఒక సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్, థెరపిస్ట్ అండ్ హీలర్ అండి. ఇది ఒకటే కాకుండా లవ్ ఇన్స్పైర్ అనే ఒక ఆర్గనైజేషన్కి చైర్పర్సన్ అండ్ ఫౌండర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హైబిస్ ఛానల్ ఫర్ హ్యావింగ్ దిస్ పాడ్కాస్ట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీ గురించి నేను అసలు చాలా అంటే మీ ప్రీవియస్ వీడియోస్లో చూసినాను. లైక్ మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడానికి నేను మేడంనే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ దాంట్లో మెయిన్ థింగ్ యాంకర్సే చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. సో అసలు మీరు ఫస్ట్ మీ లైఫ్ ఎలా ఉండేది, అంటే ఇప్పుడు మిమ్మల్ని మీకు ఇంత మంచి పేరు ఉంది, సో మీరు మీ లైఫ్ గురించి ఏం చెప్తారు? అంటే మీ చిన్నతనం నుండి ఎలా ఉండేది అసలు మీ లైఫ్? చిన్నప్పుడు యాక్చువల్లీ నేను వెరీ షై అండ్ ఇంట్రోవర్టిక్ గర్ల్ అమ్మ. చిన్నప్పుడు అసలు నేను చాలా ప్యాంపర్డ్ గర్ల్. అసలు నేను ఓన్లీ డాటర్, 2 brothers ఉండేవాళ్ళు, నాకు ఓన్లీ డాటర్ నేను మా అమ్మ నాన్నకి. సో తర్వాత నేను బార్న్ అండ్ బాటప్ అట్ అనంతపూర్లో పుట్టి పెరిగాను. తర్వాత నేను ఎల్ఆర్జీ అని ఒక స్కూల్ ఉంది అనంతపూర్లో, వెరీ గుడ్ స్కూల్ అది. ఆ స్కూల్లో చదివాను. అక్కడ నేను ఎప్పుడూ ఎక్కువగా నేను స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. స్పోర్ట్స్కి అది నేను స్పోర్ట్స్ ప్లేయర్. తర్వాత నేను కబడ్డీ ఖోఖో ప్లేయర్, అథ్లెట్. ఐ వాజ్ అన్ అథ్లెట్ అండ్ కబడ్డీ ఖోఖో ప్లేయర్. స్కూల్కి ఎప్పుడు నేను ఆడుకోవడానికే వెళ్ళేదాన్ని. అసలు ఐ వాజ్ ఎ ఛాంపియన్ స్కూల్లో. ఎప్పుడు నేను ఆడుకోవడానికే వెళ్ళేదాన్ని. తర్వాత అంత ఇంపార్టెన్స్ ఆటలకి ఇచ్చేదాన్ని. సో స్కూల్ మొత్తంలో నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయ్యాను అప్పుడు. సో అంత ఎప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ ఆడేదాన్ని కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఆటలకి ఇచ్చేదాన్ని. సో ఎంటైర్ స్కూల్లో నేను ఒక్కదాన్నే ఫెయిల్ అయ్యాను అప్పుడు, అబ్బాయిలలో అన్నిట్లో. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ ఆల్సో దట్ టైమ్. సో ఓకే, దాని తర్వాత నేను సత్యసాయి ఇంటర్నేషనల్ కాలేజ్ అని ఉంది అక్కడ, స్వామి గారి కాలేజ్లో. అప్పుడు 1 entire year వేస్ట్ అవుతుంది. అప్పుడు ఫెయిల్ అయినారంటే 1 month తర్వాత మరి వెళ్ళడానికి లేదు. సో వీ నీడ్ టు మరీ సప్లిమెంటరీ రాయాలి, తర్వాత 3 months తర్వాత రాయాలి. ఎంటైర్ ఇయర్ గాన్ వేస్ట్ ఫర్ మీ. దాని తర్వాత నేను మళ్ళీ రాసాను ఎగ్జాము. దాని తర్వాత అలా అని నేను అలాగే ఒక్కటే కూర్చొని ఏడ్చడము అలా చేయలేదు. ఎంటైర్ ఇయర్ ఐ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే. తర్వాత డాన్స్ నేర్చుకున్నాను, మరి ఇంకా గేమ్స్ కూడా కొన్ని ఎక్కువ నేర్చుకున్నాను. తర్వాత ప్రాక్టీస్ చేశాను మిగతా గేమ్స్ అన్నీ కూడా, స్పోర్ట్స్ కూడా. తర్వాత ఇంకా ముగ్గులు నేర్చుకున్నాను. అలా ఆటలు పాటలు అన్నిట్లో ఉన్నాను, ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అన్నిట్లో. ఇంకా చాలా హాబీస్ అన్ని డెవలప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సత్సా యూనివర్సిటీకి వెళ్ళాను. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ వైడ్ ఎక్స్పోజర్, స్వామి గారి కాలేజ్లో నాకు మెడిటేషన్ అనేది చిన్నప్పుడే వచ్చింది నా లైఫ్లోకి. కామ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ, మెడిటేషన్ స్వామి గారి కాలేజ్లో నేర్చుకున్నాను. సో అప్పటి నుంచే డిసిప్లిన్ అవన్నీ నాకు వచ్చాయి లైఫ్లోకి. అలా వైడ్ ఎక్స్పోజర్ వచ్చింది. అక్కడ చాలామంది వస్తారనమాట, వరల్డ్ వైడ్ వస్తారు ఎక్కువ మంది. సో అలా ఎక్స్పోజర్ వచ్చింది నాకు బాగా. ఎడ్యుకేషన్లో కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటుంది అక్కడ. దాని తర్వాత అక్కడ చదివిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్ అప్పుడు కూడా నేను టూ మచ్ ఆఫ్ స్టడీస్ ఉండేది కాదు. అప్పుడు కూడా కల్చర్, ఆర్ట్స్ అండ్ అట్లా ఎక్స్పోజర్, స్పోర్ట్స్ అవన్నిట్లో ఉండేదాన్ని, డాన్సులు అవన్నీ.
సో దాని తర్వాత నార్మల్ మార్క్సే వచ్చేటివి. ఇంటర్లో కూడా గ్రాడ్యుయేషన్లో కూడా ఐ వాజ్ నార్మల్ ఓన్లీ, మరి టూ మచ్ ఆఫ్ స్టూడియస్ ఎడ్యుకేషన్లో లేను. అప్పుడు కూడా సెకండ్ క్లాస్ మార్క్సే వచ్చేటివి నాకు గ్రాడ్యుయేషన్ వరకు. తర్వాత పీజీలో నార్మల్, నేను ఆర్ట్స్ స్టూడెంట్ అప్పుడు వరకు కూడా, ఈవెన్ పీజీలో కూడా ఆర్ట్సే చదువు ఎక్కువ ఉంది నాకు. దాని తర్వాత నేను ఒక ఇన్సిడెంట్ చూశాను నా లైఫ్లో. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, షీ కమిటెడ్ సూసైడ్. ఆ అమ్మాయి షీ వాజ్ ఏ టాపర్, ఐఐటి టాపర్ అందులో. తర్వాత షీ వాజ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ గర్ల్. తర్వాత అట్లాంటి ఇన్సిడెంట్ చూశాను, కమిటింగ్ సూసైడ్. ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు సో ఐ ఫెల్ట్ దట్ సంబడీ హూజ్ ఎ టాపర్, అందులో ఎంత స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ ఉన్నప్పుడు, తర్వాత సమ్ ఇష్యూస్ అండ్ పర్సనల్ లైఫ్లో అలా ఉన్నప్పుడు ఒక మనిషి వేరే ఏదైనా దారి చూడొచ్చు కదా. అప్పుడు సంథింగ్ ఎల్స్ ఉండాలి సొల్యూషన్. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత ఇదిగా ఉండి మరి అంత ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు దేర్ ఇస్ సమ్ గ్యాప్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో. మనం అప్రోచ్ అయ్యేటప్పుడు పర్సెప్షన్ ఆఫ్ లైఫ్లో అప్పుడు దే షుడ్ బి సమ్ సొల్యూషన్. అంతేగాని మనిషి ఇలా ఉన్నప్పుడు సొల్యూషన్ లేకుండా టక్కని అలా చనిపోవడం దారి అనుకోవడము. సో ఐ ఫెల్ట్ దట్ డెత్ షుడ్ నెవర్ బి సూసైడల్ ఫర్ ఎనీబడి అని అనిపించింది నాకు అప్పుడు ఇలాంటి ఆలోచన ఎక్కువ ఉండేది నాకు. సో అప్పుడు అనుకునేదాన్ని. అప్పుడు నాకు ఐ గాట్ మ్యారీడ్ వెరీ ఎర్లీ, 22 yearsలో మా ఫ్యామిలీలో పెళ్లి చేశారు నాకు. అప్పుడు దెన్ 23లో ఐ బికేమ్ మదర్. నాకు మా బాబు కూడా 23లోనే పుట్టాడు. సో అలా నా జర్నీ కూడా స్టార్ట్ అయింది. అప్పుడు నేను అలా ఆలోచించిన దానిలో నేను ఐ థాట్ దట్ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ డైరెక్షన్ ఆఫ్ నేను హెల్పింగ్ పీపుల్ దాంట్లో రావాలి. ఐ నీడ్ టు మేక్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్ అని అనిపించింది. నాకు తెలియదు, ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ, బట్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్ అని అనిపించింది. సో అలా నేను సిరీస్ ఆఫ్ ఒక 2-3 చూశాను. మరి మా స్కూల్లో ఎల్ఆర్జీ స్కూల్లో చదివిన ఒక అమ్మాయి, మా జూనియర్, ఆ అమ్మాయి కూడా ఒక పైన 22 అంతస్తు నుంచి పైనుంచి దుంకి చనిపోవడం చూశాను. ఆ అమ్మాయి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడడము, వినడము ఇలాంటివి. సో హౌ ఈజ్ ఇట్ పీపుల్ ఎందుకు అట్లా గివింగ్ అప్ ఆన్ దెమ్సెల్స్ చేస్తున్నారు, దెర్ ఈస్ సంథింగ్ అని అది అప్పుడు ఆలోచించి ఆ హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్, ఈ సైకాలజీ ప్రొఫెషన్కి వచ్చాను నేను. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడము నా జీవితంలో. సో ఇలాంటి దానివల్ల. ఓకే, యాక్చువల్లీ మీకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ స్కూల్ డేస్లో కూడా స్పోర్ట్స్ అనేది చాలా ఎక్కువ మీరు తీసుకుంటుండే స్టడీస్ కంటే కూడా. కానీ ఇప్పుడు మీరు ఒక సైకాలజిస్ట్గా అండ్ సెలబ్రిటీ లైఫ్ కోచ్గా మీరు జనాలకి పరిచయం. సో మీరు ఏం చెప్తారు మేడం అసలు దీని గురించి? అంటే మీరు ఒకటి అనుకున్నారు, ఒకటి అయిపోయింది. అవును. సో వాట్ యు సే అబౌట్ దిస్? డెఫినెట్లీ స్పోర్ట్స్ రియలీ రివీల్స్ ఎ ట్రూ క్యారెక్టర్ అండి. ఎందుకంటే స్పోర్ట్స్లో ఉన్నప్పుడు మనము పడతాము లేస్తాము. ఇప్పుడు నేను కబడ్డీ ఎక్కువ ఇష్టం ఉండేది, నాకు అథ్లెట్ రన్నింగ్లో ఉండేదాన్ని, 4x100 మీటర్స్లో ఉండేదాన్ని దీంట్లో. అప్పుడు ఎన్నో మనం కింద పడుతుంటాం, లేస్తుంటాం, అందరితో ఎక్స్పోజర్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం, ఎప్పుడు స్పోర్ట్స్లో గ్రౌండ్లో ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, మనము దానిలో వార్మప్ ఎక్సర్సైజ్ రోజు చేస్తాము, వీల్ ఫీల్ సో ఎనర్జెటిక్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్లో ఉండే వాళ్ళని మీరు చూస్తే కూడా అండి, ఇప్పుడు నా ఎనర్జీ మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా నేను లాస్ట్ 1 hour వరకు కూడా క్లయింట్స్ని చూసి వచ్చాను. సో యూ విల్ అండర్స్టాండ్ దేర్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ ద ఫ్లో ఆఫ్ దాట్ అను, ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి స్పోర్ట్స్లో ఉండే వాళ్ళది. సో ఐ ఫీల్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఐ ఓ సో మచ్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ ద వే. సో అప్పుడు అలా ఉండేదాన్ని. దాని తర్వాత దెన్ ఒకసారి ఈ వర్క్లోకి వచ్చిన తర్వాత టుడే సైకాలజీ ప్రొఫెషన్ అండ్ లైఫ్ కోచ్, మేకింగ్ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్, ఐ జస్ట్ లవ్ సో మచ్. I thank universe and I thank the society and nation, world so much. Everything bringing together and choosing me for this profession. Okay. So I thank everything. సో గైస్, నేను ఇప్పుడు మేడం గురించి నేను ఒక స్టన్నింగ్ అండ్ చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేడం ఈరోజు జనాలకు అందరికీ కూడా ఒక సైకాలజిస్ట్ అండ్ ఆల్సో సెలబ్రిటీ లైఫ్ కోచ్గానే పరిచయం. కానీ మేడం పాస్ట్లో అసలు మనం ఓపెన్గా చెప్పుకుంటే ఫెయిల్యూర్స్ అంటే అసలు ఫెయిల్ అయిపోయినాము, ఇంకా మేము ఏమీ స్టెప్ తీసుకోము అని కొంతమంది అక్కడే ఆగిపోతారు. కానీ మేడం అలా కాదు. తను 10th క్లాస్లో మేడం ఫెయిల్ అయ్యారు యాక్చువల్లీ. ఈవెన్ దో తను బ్యాక్ స్టెప్ వేయకుండా ఈరోజు ఆమె మనందరికీ కూడా ఒక సైకాలజిస్ట్గా పరిచయము అండ్ ఆల్సో ఒక సెలబ్రిటీ లైఫ్ కోచ్గా పరిచయం. సో అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటో ఒకసారి అయితే మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. సో చెప్పండి మేడం, అసలు మీరు 10thలో ఫెయిల్ అయ్యి ఈరోజు జనాలకి అంటే ఒక సైకాలజిస్ట్గా అండ్ లైఫ్ కోచ్గా మీరు అందరికీ తెలుసు. సో దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అంటే ఎమోషన్ అయితే ఉంది అని అనుకుంటాను డెఫినెట్లీ.
సో ఎమోషన్ ఏంటంటే చిన్నప్పుడు చెప్పాను కదండి, నేను గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ వరకు కూడా నేను అకాడమిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అప్పుడు. సో దాని తర్వాత ఒక్కసారి ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డిగ్రీ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్లో చేశాను. ఫస్ట్ నా సైకాలజీ డిగ్రీ అక్కడ చేశాను. అక్కడ ఫస్ట్ డిగ్రీలోనే నాకు డిస్టింక్షన్ వచ్చిందండి అక్కడ. సో ఎందుకంటే అప్పటికే నేను ఒక డెత్ని చూశానని చెప్పాను కదా, బిసైడ్ మై ఫ్యామిలీ మై హౌస్ ఒక డెత్ని చూశాను, సూసైడల్ చూశాను. అది ఒక కారణం. అంటే మనం సంకల్పంతో ఒక కారణంతో వై రీజన్తో చేసినప్పుడు, ప్యాషన్ అండ్ పర్పస్తో కూడినప్పుడు వచ్చినప్పుడు ఒక ఎమోషన్ నాకు అది మూవ్ చేసింది నన్ను ఈ వర్క్లోకి రావడానికి. దాంతో సంకల్పంతో వచ్చినప్పుడు నాకు ఒక కారణం ఉంది నాకు దానిలో రావడానికి, వర్క్లో రావడానికి. సో అది మూవ్ చేసింది కాబట్టి ఒక కారణంతో వచ్చాను కాబట్టి నాకు అకాడమిక్స్ పైన ఇంపార్టెన్స్ వచ్చింది. అప్పుడు చిన్నప్పుడు నేను వివేకానంద గారు వర్క్ ఈజ్ వర్షిప్, తర్వాత వర్క్ డిసిప్లిన్, తర్వాత ఎడ్యుకేషన్ పైన ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. నేను చదివేటప్పుడు అర్థమైంది. తర్వాత చిన్నప్పుడు అంతా అర్థం కాలేదు నాకు సరిగ్గా, అప్పుడు స్పోర్ట్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కారణం ఎక్కువ అర్థమైంది. సో తర్వాత నేను ఈ ప్రొఫెషన్లోకి రావడానికి రోజుకి స్టెప్ బై స్టెప్ నేను చదవడానికి ఇంకా మొదలు పెట్టేదాన్ని. ఆ డిగ్రీలో నాకు డిస్టింక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ నేను వెళ్ళి ఎన్రోల్ చేసుకున్నాను. అలా నేను ఇప్పుడు 9 అకాడమిక్ డిగ్రీస్ ఉన్నాయి నాకు. తర్వాత నేను ఎంఫిల్, పిహెచ్డి ఇంకా అలా చేస్తాను. అట్లా డబుల్ అకాడమిక్ డాక్టరేట్స్ ఉన్నాయి నాకు ఈరోజు. సో 9 అకాడమిక్ డిగ్రీస్ ఉన్నాయండి నాకు ఇప్పుడు అక్కడ నుంచి. అసలు మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? అంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారా ఇవాళ? సో ఎవ్రీబడి అండి, నాకు ప్రతి ఒక్కరు, మా పేరెంట్స్ కానీ మా అందరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్ చేస్తారు అప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనతోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు నేను డే అంతా మా బాబుని చూసుకునేదాన్ని, అందరినీ చూసుకునేదాన్ని, మా హస్బెండ్ని కానీ, మా బ్రదర్స్ని, మా పేరెంట్స్ని, ప్రతి ఒక్కరిని చూసుకొని నైట్ అంతా చదివేదాన్ని. ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock కూడా చదివేదాన్ని. ఇలా నేను సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసేదాన్ని. వన్ సైడ్ ఏమో నేను వర్క్ చేసేదాన్ని, వెళ్ళి వర్క్ ఒక సైడ్ ఫ్యామిలీ చూసుకునేదాన్ని. అలా అన్ని మొత్తం ఆల్ టుగెదర్ ట్రయాంగిల్ చేసేదాన్ని. అంటే మేడం ఒకప్పుడు ఒక ఫైటర్గా ఉండేవారు, ఇప్పుడు కొంచెం పీస్ఫుల్తో లైఫ్ని స్పెండ్ చేస్తున్నారు. సో అలా ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు కూడా కంటిన్యూస్ నేను లర్నర్ అండ్ ఎప్పుడు అంటే లైఫ్ అనేది ఒక కంటిన్యూస్ జర్నీ లాగా నేర్చుకోవడం ఉండాలి. సో ఒక మనిషి గ్రో కావాలంటే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ డిసిప్లిన్ అవసరము. తర్వాత ఏంటంటే ఎప్పుడూ చదువుతూ ఉండాలి. ఏదో ఒకటి చదువుతూ ఉన్నప్పుడు మనం గ్రో అవుతూ ఉంటాం. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కొత్తది, ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్స్, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే మనం ఎప్పుడూ గ్రో అవుతూ ఉంటాం. ఓకే, కానీ వాట్ మేడ్ యూ టు థింక్ లైక్ దిస్ మ్యామ్? ఒకప్పుడు స్టడీస్ అంటే కేర్ చేయని వాళ్ళు, అంటే ఒక ప్రొఫెషన్ ఇప్పుడు కూడా నేను చదువుతాను, చదవాలి అని మీరు జనాలకు కూడా సజెషన్ ఇచ్చే స్టేజ్కి వచ్చిన, అంటే వాట్ మేడ్ యూ టు డూ లైక్ దట్? అంటే ఎందుకంటే వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, అప్పుడు మీకు కొత్త తరం తెలుస్తుంది. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దానిలో మీకు అర్థమవుతుంది, విలువ అర్థమవుతుంది. వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ టు బీ దట్ బెస్ట్ ఉండాలనిపిస్తుంది మీకు. ఆ బెస్ట్ ఉండాలి అన్నప్పుడు మీరు ఆర్డినరీ కాకుండా యూ హ్యావ్ టు బీ ద బెస్ట్, టు ఇన్స్పైర్ ద బెస్ట్, టు బీ ద బెస్ట్ అని. అలా ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు దానిలో మీరు ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలనుకుంటారు, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలనుకుంటారు. అలా నాలెడ్జ్ అండ్ స్కిల్ రావాలి అని అన్నప్పుడు ఆ స్కిల్లో ఆర్డినరీ ఉండకుండా ది బెస్ట్ కావాలి. మీరు ది బెస్ట్ కావాలంటే ఫర్ ష్యూర్లీ యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైం. ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి దాంట్లో మీరు ఆ స్కిల్లో. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఉండేది ఇప్పుడు పీపుల్ దానిలో వర్క్లో కదా, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్, సైకాలజీ అనే ప్రొఫెషన్ ఎప్పుడు గ్రో అవుతుంటుంది. ఇది అంటే మనుషులు ఇప్పుడు ఉండే ఏఐ కాలంలో, ఇప్పుడు ఉండే మనుషులు దీంట్లో ఇన్స్టాగ్రామ్ కాలంలో మనుషులలో మార్పులు వస్తుంటాయి. హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్లో ఇప్పుడు మెంటల్ హెల్త్లో మార్పులు వస్తుంటాయి, మనుషులలో స్వభావంలో మార్పు వస్తుంటుంది. సో మనం ఎప్పుడూ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, మన స్కిల్ గ్రో అవుతూ ఉండాలి. ఇప్పుడు ఆల్ఫా మైండ్ ఉంటుంది, మైండ్లో మెంటల్ హెల్త్లో చాలా డిఫరెన్సెస్ ఉంటుంది, సైకీలో డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడూ చదువుతూ ఉండాలి, ఎప్పుడూ గ్రో అవుతూ ఉండాలి. హీలింగ్లో డిఫరెంట్ ఉంటుంది చాలా. ఇలా ఓకే, మీరు ఇప్పుడు ఆల్ఫా మైండ్ అన్నారు కదా మేడం, అసలు వాట్ ఈస్ మీన్ బై దిస్ ఆల్ఫా మైండ్? ఎందుకంటే మైండ్లో చాలా లెవెల్స్ ఉంటాయండి, డిఫరెంట్ కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ ఉంటుంది. సో మైండ్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, అందుకని ఆల్ఫా మైండ్ అనేది ఉంటుంది మైండ్లో. సో అందుకనే వాళ్ళకు కొన్ని దానిలో వాళ్ళకి టెక్నిక్స్ ఉంటాయి, మేము వాడతాం అనమాట. న్యూరో ప్రాసెస్లో ఉంటుంది, ఎన్ఎల్పి టెక్నిక్స్ వాడతాం మేము హీలింగ్లో కూడా అర్థం చేసుకోవడానికి. అంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్లో కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి వాళ్ళకి. అంటే హస్బెండ్ ఒకవేళ విజువల్ డామినెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకు వైఫ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, ప్రజెంటబిలిటీ ఉండాలి అని అనుకుంటారు ఎప్పుడు. అంటే ఎప్పుడైనా చూస్తూనే నాకు ప్రజెంటబుల్ ఉండాలి నా వైఫ్ అని అనుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కువ విజువల్ డామినెంట్ అని అర్థము. అదే ఇప్పుడు వైఫ్కి ఎప్పుడు ఆడిటరీ డామినెన్స్ వైఫ్ అని అనుకోండి, మా హస్బెండ్ ఎప్పుడు నాకు ఐ లవ్ యూ అని ఎక్కువ చెప్పాలి,
నాకు ఇలా అనాలి అని చెప్పు అనుకుంటారు. అంటే ఆవిడకి ఎప్పుడు వినడం ఎక్కువ ఇంపార్టెంట్. ఇలా వినాలి అని అనుకుంటారు. అంటే నా హస్బెండ్ నన్ను ఇలా అనాలి అని అనుకుంటారు. అంటే ఎన్నిసార్లు నన్ను ప్రేమిస్తున్నారు అని చెప్పాలి అని అనుకుంటారు. సో ఇలా వాళ్ళ న్యూరో ఇలా పనిచేస్తుంది. అయితే ఈ ఆడిటరీ అనేది ఈ జెన్జీ కిడ్స్కి చెల్లుతుంది అన్నమాట. సో అందుకోసం అనమాట వాళ్ళ న్యూరాన్స్ అలా పనిచేస్తాయి, వాళ్ళ బ్రెయిన్ అలా పనిచేస్తుంది అప్పుడు. సో అందుకని డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. నేను ఈ ఎల్ఎన్ఎల్పిలో లండన్లో 10 లెవెల్స్ చేశానండి డైరెక్ట్లీ ఫౌండర్స్తో. అందుకని ఎప్పుడు ఇది చదువుతూ ఉంటే మనకు డిఫరెంట్ డెప్త్ వెళ్తుంది అనమాట, నాలెడ్జ్ కూడా. అందుకని ఓకే, రిలేషన్షిప్స్ గురించి మీరు ఏం చెప్తారు మేడం? రిలేషన్షిప్స్ ఆల్వేస్ అండి 3 టైప్స్ ఉంటుంది ఎప్పుడు. దానిలో నెంబర్ 1 ఈజ్ ఫస్ట్ రిలేషన్షిప్ మనతో మనకు బాగుండాలి. అంటే ఫస్ట్ ఈజ్ సెల్ఫ్ రిలేషన్షిప్. అంటే ఫస్ట్ అదే మొదలవుతుంది మనతో మనకు. ఇప్పుడు మనతో మన రిలేషన్షిప్ మనకు బాగాలేదనుకోండి, ఎప్పుడు మనం డిప్రైవ్డ్ అయిపోయినాం అనుకోండి, లవ్ మన పైన మనకు ఎప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించాలనుకొని వాళ్ళ పట్ల వాళ్ళకు ప్రేమ లేకుండా ఉంటే అది ఎప్పుడు మనకు ప్రాబ్లం ఉంటుంది ఎదుటి వాళ్ళతో. అందుకని ఫస్ట్ సంపూర్ణమైన లవ్ మనతో మనకు ఉండాలి, మన పట్ల మనకు సంపూర్ణమైన ప్రేమ ఉండాలి. దాని తర్వాత సెకండ్ లవ్, అది ఫస్ట్ లవ్. సెకండ్ లవ్ ఇస్ ఎదుటి వాళ్ళతో. ఫస్ట్ లవ్ పేరు ఇంట్రా అంటాం, సెకండ్ లవ్ పేరు ఇంటర్ అంటే బయట వాళ్ళతో. సో ఎదుటి వాళ్ళతో, దాంట్లో ఫ్యామిలీ వస్తుంది. ఫస్ట్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్, సిబ్లింగ్స్, తర్వాత ఒకవేళ మ్యారేజ్ అయితే ఇన్లాస్ వస్తారు, హస్బెండ్, స్పౌస్ అని వస్తారు, ఇంటర్. సో ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళతో వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళు ఈ రిలేషన్స్లో మంచిగా ఉంటుంది డీల్ చేయడము. దాని తర్వాత వాళ్ళకి కెరియర్ వస్తుంది. తర్వాత కెరియర్ని కూడా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు అప్పుడు, వాళ్ళతో వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు. తర్వాత కెరియర్ అయిన తర్వాత ఎడ్యుకేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్కి కెరియర్కి సేమ్ ఉంటుంది. ఏం ఎడ్యుకేషన్ తీసుకుంటారో ఒక్కోసారి వేరే మారినా కూడా వాళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తారు దానిలో. దాని తర్వాత ఫ్రెండ్స్ని హ్యాండ్ పిక్ చేసుకుంటారు, ఎలాంటి ఫ్రెండ్స్ మనకు సూట్ అవుతారు అనేవాళ్ళు. దాని తర్వాత ఫ్రెండ్స్ అయినాక సొసైటీ, విచ్ ఎవర్ సొసైటీ, ఇండియా అండ్ ఓవర్సీస్, ఈ కనెక్షన్ బాగుంటుంది వాళ్ళకు, ఇంటర్. తర్వాత థర్డ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డివైన్ రిలేషన్షిప్స్, స్పిరిచువల్ రిలేషన్షిప్స్. స్పిరిచువల్ అందరూ చాలామంది నేను ఈ మధ్యలో లోన్లీగా ఫీల్ అవుతున్నాను అంటారు. అని స్పిరిచువాలిటీ అంటే దేవుళ్ళు ఎప్పుడు మనం షాపింగ్ లాగా చేస్తుంటాం, ఈ గుడి ఆ గుడి ఈ గుడి సీజనల్లీ మారుతుంటారు దేవుళ్ళు కూడా అన్నట్టు. మన ఓకే కొంతమంది ఇలా చెప్తుంటారు ఈ దేవుడు అని, అలా కాకుండా మనకు ఒక కనెక్షన్ ఉండాలి దేవుడితో. స్పిరిచువల్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ మనము ఒక కనెక్షన్ పెట్టుకోవాలి దేవుడితో. అంటే ఎలా అంటే మనం కళ్ళు మూసుకున్నా కూడా ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కనెక్ట్ అయిపోవాలి, అలా ఉండాలి స్పిరిచువల్ రిలేషన్ అంటే. అంటే వీ నీడ్ టు హ్యావ్, కళ్ళు మూసుకున్నా కూడా ఏ దేవుడు అన్నా కూడా మనం రాముడిని నమ్మచ్చు, ఈశ్వరుని నమ్మచ్చు, ఎవరినైనా నమ్మచ్చు, అల్లాని నమ్మచ్చు, జీసస్ని నమ్మచ్చు, ఎవరిని నమ్మినా కూడా దేవుడు ఆల్వేస్ ఇస్ వన్ ఓన్లీ. ఆ కళ్ళు మూసుకుంటున్న ఆ కనెక్షన్ ఇంపార్టెంట్. నీడ్ టు హ్యావ్ దట్ కంప్లీట్ కనెక్షన్, 100% కనెక్షన్ పెట్టుకోవాలి. అప్పుడు ఆ కనెక్షన్ ఉన్నప్పుడు, డివైన్ కనెక్షన్ ఉన్నప్పుడు వీ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. దాన్ని స్పిరిచువల్ కనెక్షన్ అంటారు. సో దాని తర్వాత స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అండి. సో ఫస్ట్ మనకు ఫెయిత్ ఉండాలి, ఏం చేస్తున్నా కూడా ఫెయిత్ ఉండాలి. ఇప్పుడు మనం లేకుండా ఏది జరగదు. సో మనం ఉండాలి ఫస్ట్ దాంట్లో, లైఫ్లో మనం ఉండాలి, ప్లస్ స్పిరిచువల్ కనెక్ట్, విచ్ ఎవర్ స్పిరిచువాలిటీ ఈస్ వీ బిలీవ్ ఇన్ దట్, అది ఉండాలి. సో దాని తర్వాత 100% హ్యాపీనెస్ ఉండాలి. హ్యాపీనెస్ ఈజ్ ద ఇంగ్రీడియంట్. హ్యాపీనెస్ లేనిది ఏమీ జరగదు రిలేషన్షిప్లో. దాని తర్వాత 100% కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ తర్వాత మనకు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ లేనిది మనకు ఇట్లా కూర్చునేస్తేనే జరిగిపోవాలి, మనం దేవుడిని మొక్కునేసినాం కదా జరిగిపోవాలంటే జరగదు. దాని తర్వాతనే ఎవ్రీథింగ్ పాసిబుల్ అవుతుంది. ఆ 100% ఫెయిత్ పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం పెడితే ఎఫర్ట్స్ పెట్టి కన్సిస్టెన్సీ పెట్టుకుంటే అప్పుడు జరుగుతుంది. అప్పుడు ఆ ఫెయిత్ కూడా తోడవుతాయి మనకు, మనం పెట్టే ఎఫర్ట్స్కి అన్నిటికీ. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. మనం చేసే ప్రతి దాంట్లో గాడ్ కూడా ఉన్నారు మనతో పాటు. ఆ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఓకే మేడం, అయితే మీరు లైఫ్లో మర్చిపోలేని ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. వర్క్లో చాలా ఉన్నాయి, తర్వాత యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ కూడా చాలా ఉన్నాయి నాకు. లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ చాలామంది క్లయింట్స్కి వెన్ ఐ మేడ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్, వాళ్ళు మళ్ళీ కమింగ్ బ్యాక్ అండ్ టెల్లింగ్ మీ, మేడం మీ సెషన్స్ చాలా మంచిగా అయినాయి, మేము లైఫ్లో చాలా బాగున్నాం ఇప్పుడు అని చెప్పేసి మరి మెసేజెస్ చేసినప్పుడు, వాళ్ళు మళ్ళీ మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పినప్పుడు. సో ఫస్ట్ వాళ్ళు మా దగ్గరికి ఎలా వచ్చింటారు, తర్వాత వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్పి మేము ఇలా మీ దీనిలో వాళ్ళ సెషన్స్ వల్ల ఉన్నాం, ఇలా హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ కానీ కెరియర్ కానీ. కొన్నిసార్లు వాళ్ళ కెరియర్ సమ్ ప్రొఫెషన్స్ వాళ్ళకి అర్థం కాకుండా కన్ఫ్యూజ్ ఉంటారు,
ఏ కెరియర్ తీసుకుంటారు అని. అప్పుడు మా దగ్గర కెరియర్ గైడెన్స్ తీసుకున్న తర్వాత మేము ఈ కెరియర్ ఎన్నుకున్నాం, మేము ఇలా ఇంత బాగున్నాం ఈరోజు ఈ కెరియర్లో అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పి, మా వల్ల కూడా ఇంతమంది బాగున్నారు ఈ కెరియర్లో అని థ్యాంక్స్ చెప్పినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ టు సొసైటీ త్రూ దేర్ ప్రొఫెషన్ అన్నప్పుడు. ఓకే మేడం, అయితే మీలాగా స్ట్రాంగ్ ఉమెన్ అనేవాళ్ళు ఉండాలి, అంటే మన సొసైటీలో ఉండాలి, ఒక్కళ్ళు ఇద్దరు కాకుండా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి మీరు ఒక సింగిల్ పేరెంట్కి ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు మేడం? ఒక సైకాలజిస్ట్గా మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సో ఫస్ట్లీ సింగిల్ పేరెంట్ వాళ్ళు డెఫినెట్లీ అండి, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పైన వాళ్ళు కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఈ సెల్ఫ్ కేర్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళని వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ తీసుకొని వాళ్ళని వాళ్ళు సంపూర్ణంగా లవ్ చేసుకోవాలి, ప్రేమించుకోవాలి. ప్రేమించుకున్న తర్వాత వాళ్ళకి ఏమేమి చేయగలుగుతారో వాళ్ళు చేసుకోవాలి. సో ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ కదా, నేను ఇవి చేయాలి కదా అని ఒకటే రోజు తిట్టుకుంటూ హేట్రెడ్ చేసుకుంటూ అలా చేయకూడదు. సో ఏమేమి వాళ్ళు చేయగలరు, పిల్లలతో ఒకటే చెప్పకూడదు, నేను సింగిల్ పేరెంట్ని, నేను ఇవన్నీ నేను నీకు చేస్తున్నాను రోజు మార్నింగ్ నుంచి, నాకు ఈ లైఫ్ ఇలా అయిపోయింది, నేను ఇలా చేస్తున్నాను, ఇవన్నీ మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా దట్ మదర్ అయినా ఫాదర్ అయినా ఇట్ ఈస్ ఎ ఫాదర్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఈజ్ ఓకే, ఆర్ మదర్ ఈజ్ టేకింగ్ కేర్ సింగిల్ పేరెంట్గా అయినా ఓకే. సో దే హ్యావ్ టు గివ్ దేర్ 100%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అఫ్ కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ దే కాన్ 100% చేయలేరు, ఒక మదర్ అయినా కూడా ఫుల్లీ చేయలేరు, ఫాదర్ రోల్ ప్లే చేయలేరు. ఈవెన్ ఫాదర్ కూడా 100% మదర్ రోల్ ప్లే చేయలేరు. కానీ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దే కెన్ డూ ద బెస్ట్. ఒకవేళ పిల్లలు గుర్తు చేస్తూ చెప్తూ అడుగుతూ ఉంటే ఆ టైంలో ఏం చెప్పగలుగుతారో ఏం చేయగలరో వాళ్ళు చెప్పచ్చు. కానీ దే కెన్ డూ హౌ మచ్ దే కెన్ డూ. కానీ క్వాలిటేటివ్ టైం ఇవ్వాలి పిల్లలకి. ఇట్స్ నాట్ దట్ ఈవెన్ కిడ్స్ కూడా వాళ్ళు ఏం 24 hours ఇవ్వమని అడగరు, కానీ క్వాలిటేటివ్ టైం గివింగ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఫర్ దెమ్, అది ఇవ్వాలి. ఓకే మేడం, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటివరకు మాకు చెప్పిన సజెషన్స్ కానీ చెప్పిన మాటలు కానీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ మీరు ఇవన్నీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చినారని మాకు అనిపించింది. లైక్ మేము అది ఒక రియాలిటీగా తీసుకొని నేనైతే అది ఇమాజిన్ చేసుకుంటున్నాను లైక్ మీరు మాట్లాడుతుంటే. సో ఒక అమ్మాయిగా ఈ జనరేషన్లో బయట బతకాలి అంటే చాలా కష్టం సింగిల్గా. సో ఆ అమ్మాయి గురించి అంటే బయట వేరేగా రాంగ్గా మాట్లాడుకుంటూ ఉంటారు, రాంగ్ బ్లేమ్ చేసుకుంటా, సొంత ఫ్యామిలీయే చేసుకుంటా ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యామిలీ అనేవాళ్ళు ఆ అమ్మాయిని టార్చర్స్ పెట్టడం ఇట్లా చేయడం వల్ల అమ్మాయి ఒక్కటి సింగిల్గా బయట ఉంటుంది. సో ఆ అమ్మాయికి మీ ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మాయి పట్లనే నమ్మకం కలగాలండి. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా ఫస్ట్ అమ్మాయి అంటూ తను ఒక బౌండరీస్ పెట్టుకోవాలి, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తను ఒక బౌండరీస్ పెట్టుకోవాలి. బేస్ లైన్స్ అంటాం మేము, బౌండరీస్ పెట్టుకోవాలి, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. సో ఇవి నేను చేస్తాను, డూస్ అండ్ డోంట్స్ పెట్టుకోవాలి. సో తర్వాత తను చెప్పే వరకు ఎవరికి తెలియదు ఏది, తన పర్సనల్ లైఫ్ ఏది ఉన్నా కూడా ఆఫీస్లో కావచ్చు, తన బయట కావచ్చు, వర్కింగ్ ప్లేస్లో కానీ తనకై తను చెప్పే వరకు ఎవరికి ఏది తెలీదు. సో అది తెలుసుకోవాలి తను, నేను ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఆఫీస్లో, అలా ఉండాలి తను. ఇప్పుడు తను ఏం కోరుకుంటుందో ఆఫీస్కి వెళ్ళి, తను సింపతి కోరుకుంటుందా? అందరికీ లేదు కదా. సో అది ఇంపార్టెంట్ తనకి. తను ఎప్పుడైతే నేను సింపతి కోరుకుందామని అందరికీ చెప్పడం మొదలు పెడితే తను ఒక గాసిప్ అవుతుంది, ఆ ఆఫీస్లో ఒక గాసిపింగ్ మెటీరియల్ అవుతుంది. సో తను ఫస్ట్ తనకై తనే చేసుకుంటుంది, అది స్టాప్ చేయాలి. సో తను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునేలా ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా సింపతి కోరుకోరు. సో ఎంపతి ఈజ్ డిఫరెంట్ టు సింపతి అండి, ఈ రెండు వేరు వర్డ్స్, మీనింగ్ వేరు. సో తను ఒక ఎంపతి కోరుకునే అమ్మాయి అయితే డెఫినెట్లీ తను చెప్పదు ఎవరికి. సో తను చెప్పే వరకు ఎవరికి తెలియదు ఏది, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు చెప్పాలంటే. సో ఇది ఫస్ట్ డెఫినేషన్ తను చేసుకోవాల్సింది. సో తనే తన డెఫినేషన్ తను పెట్టుకోవాలి, రాసుకోవాలి. వాట్ ఈజ్ మై డెఫినేషన్ అబౌట్ మీ అని రాసుకోవాలి. నేను ఒక లీడర్ లాగా బతకాలి ఈ రోజు నుంచి, అంతేగాని ఒక లయబిలిటీ లాగా ఉండకూడదు అని అనుకోవాలి. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ ఎ లీడర్ అండ్ బీయింగ్ ఎ లయబిలిటీ. తను సో ఇంట్లోంచి బయటకు వచ్చి బతకాలి అని అనుకున్నగలిగినప్పుడు అమ్మాయి, సో ఆఫీస్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఆఫీస్లో కూడా డూస్ అండ్ డోంట్స్ రాసుకొని ఆఫీస్లో అందరికీ ప్రతి ఒక్కరికి తను జస్ట్ ఒక వర్క్ రోల్లో మాత్రమే పెట్టుకొని, నా వర్క్ రోల్ ఇది, ఆ వర్క్ని కంటిన్యూస్గా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి ఆ కంపెనీకి. ఎక్కువ ఎప్పుడైతే వర్క్ పైననే వర్క్ మైండెడ్ పెట్టుకొని, కమిట్మెంట్ పెట్టుకొని, ఇంటిగ్రిటీ పెట్టుకొని ఆ వర్క్ రోల్ని ఎక్కువ కమిట్మెంట్తో కాంట్రిబ్యూట్ చేసింది అనుకోండి, డెఫినెట్లీ అప్గ్రేడ్ అవుతుంది ఎక్కువ వర్క్లో.
వర్క్లో టార్గెట్స్ ఇవే పెట్టుకుంటుంది. సో కంపెనీలో మొత్తం అందరూ తన్ని వర్క్ పైనే చూస్తారు. ఈ గాసిప్లు అవన్నీ చేయరు. తన పర్సనల్ లైఫ్లో ఏమైందో అవన్నీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, అవి మాట్లాడరు ఎవరు కూడా. తర్వాత తిను అక్కడే గ్రో అవుతుంటుంది ఎప్పుడు, అవే చూస్తారు ఎప్పుడు. మేబీ కొంతమంది జలసీ పడచ్చు, అవన్నీ ఇగ్నోర్ చేయొచ్చు తను. ఇలాంటివి ఎక్కడైనా ఉంటారు. సో తను ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏమంటే ఇవే ఎక్కువ చేసుకోవాలి. తర్వాత తన గ్రోత్ తన చేతుల్లోనే ఉంటుంది, తన సక్సెస్ తన చేతుల్లోనే ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదండి, ఎప్పుడు చదువుతూ ఉండాలి, ఎప్పుడు లెర్నింగ్ పెట్టుకోవాలని. ఎప్పుడైతే ఒక మనిషి గ్రోత్ పైన లెర్నింగ్ పైన పెట్టుకుంటారో వాళ్ళే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ నేను ఎంత గ్రో అయినాను, ఎంత నేను సక్సీజ్ అయినాను, నా సక్సెస్ గురించి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇలా అనుకునే వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అని కాకుండా తన సక్సెస్ని తనే చూసుకుంటుంది. నేను లాస్ట్ ఇయర్ ఎంత గ్రో అయినాను, ఈ ఇయర్ ఎంత గ్రో అయ్యాను, ఎందుకు గ్రో కావటం లేదు, ఇవి మొదలు పెట్టాలి అనుకోవడము. బికాజ్ ఒక పర్పస్ ఉంటుంది. నేను అమ్మ నాన్న దగ్గర కాకుండా బయట వచ్చి ఉంటున్నాను అంటే నా రెస్పాన్సిబిలిటీ నాకు చాలా ఉంటుంది నా పట్ల నాకు. సో లాస్ట్ ఇయర్ నా శాలరీ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది, నాకు ఎందుకు నేను గ్రో కావటం లేదు, ఇలాంటి ఆలోచన ఎక్కువ పెంచుకోవాలి. సో సెల్ఫ్ వర్త్ ఎక్కువ పెంచుకోవాలి తను. సో ఇలాంటివి ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత తను ఎన్నుకోవాలి ఫ్రెండ్స్ని కూడా. ఎవరు పడితే వాళ్ళందరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎంత మంచిగా ఉండాలి అంటే ఫ్రెండ్స్ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 types ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఒకటి ఏమంటే మనము ఎప్పుడైనా కూడా మనము మాట్లాడినా కూడా ఏ టైంలో ఉన్నా కూడా నేనున్నాను నీకు అని ఒకరు చెప్పే టైప్ ఆఫ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు తనకు నమ్మకం వచ్చే వరకు తను అట్లాంటి వాళ్ళని చూసుకోవాలి. అట్లా ఫ్రెండ్స్ ఉంటారా లేదా అనేసి. చాలా తక్కువ, ఒక 100లో ఒకరే ఉండొచ్చు అట్లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు నమ్మకం వచ్చే వరకు అలాంటి వాళ్ళతో మిగతా అందరితో హలో హాయ్ వరకే పెట్టుకోవచ్చు, వారు కొంచెం ఎక్కువ మాట్లాడచ్చు. ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనము ఏమైనా తప్పులు చేస్తుంటే నువ్వు చేసే తప్పు ఇది ముక్కు చుట్టుగా చెప్తారు. ఏ లుక్, యు ఆర్ డూయింగ్ రాంగ్, నువ్వు ఇక్కడ చేసే పని తప్పు చేస్తున్నావు, మేబీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, అబ్సల్యూట్లీ నువ్వు చేసేది బ్లండర్, ఇలా కొంతమంది చెప్తారు. వాళ్ళు మరీ చెప్తారు. మనం తప్పు, మనము మొహమాట పడినా, మనం ఏదైనా వాళ్ళు మాట్లాడము అని తెలిసినా కూడా చెప్తారు కొంతమంది, మన వెల్ విషెస్ వాళ్ళు. ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, మనము మనసు విప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పరు, మనం చెప్పినవి లాక్ అయిపోతుంది. మన బ్యాంక్లో లాకర్స్ ఉంటాయి కదా, దానిలో ఒకసారి డబ్బులు పెట్టేసినప్పుడు మనకు ఎంత సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది లాకర్ లాగా, ఈ టైప్ ఆఫ్ లాక్ అయిపోతుంది వాళ్ళకి చెప్తే. అంటే అంత సేఫ్టీ ఉంటుంది మనకు వాళ్ళకి చెప్తే, సెక్యూరిటీ, సేఫ్టీ. సో ఇలా మనకు అనిపించినప్పుడే చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ఏదో మాట్లాడేసరికి వాళ్ళకి అన్నీ చెప్పేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళి మొత్తం ఆఫీస్ అందరికీ అన్నీ చెప్పేస్తారు, ఆఫీస్లో కూడా. సో దట్ ఈస్ వాట్ ద ఇష్యూ కాజెస్. ఓకే మేడం, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న జనరేషన్లో అయితే డైవర్స్ కేసెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. సో వాట్ యూ సే అబౌట్ దిస్ మ్యామ్? అసలు ఎందుకు అవుతున్నాయి అంటారు మీరు డైవర్సెస్ ఇంతగానో? సో చాలా ఉన్నాయమ్మా, ఒకటిగా దీనికి. సో మాకు 100లో ఒక 100 మంది నేను క్లయింట్స్ని చూస్తే 80 ఇవే వస్తారు క్లయింట్స్ నాకు. ఒకసారి నాకు బాధ కూడా అవుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న దీనిలలో అయితే ఎలా ఉంటుంది అని అంటే, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఎంత ఈజీగా ఇట్లా బయటికి వాక్ అవే వెళ్తున్నారు అందరూ. జస్ట్ వాకింగ్ అవుట్ హెస్ బికమ్ సో ఈజీ నౌ. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి, ఒకటి కాదు. మేబీ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, ముందు మాట్లాడుకోకుండా ఇవి ఎక్స్పెక్టేషన్స్ అని అనుకోకుండా ఉండడం ఉండొచ్చు, బేస్ లైన్స్ మ్యాచ్ కాకపోవడము, వాళ్ళు ముందు బేస్ లైన్స్ అంటే చెప్పాను కదా, ఇవి తెలుసుకోకపోవడము, మేబీ కొన్ని థింగ్స్ ముందు డిస్కస్ చేసుకోవాల్సినవి డిస్కస్ చేసుకోకపోవడము, తర్వాత ఈగోస్ కొన్ని ఉండొచ్చు, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉండొచ్చు ఇద్దరిలో, క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్ లేకపోవడము, ఇద్దరు నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అనుకోవడం ఒకరొకరు, తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోవడము, ఇట్లాంటి వేరియస్ థింగ్స్ ఉండొచ్చు. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. అసలు గ్రాంటెడ్గా తీసుకోవడం ఒకరి పట్ల ఒకరు, రిలేషన్షిప్నే గ్రాంటెడ్గా తీసుకోవడము,
అందుకే మేము పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాము, కూడా చేస్తాము. పెళ్ళికి ముందే ఒక 3 months ముందు అది మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకు తక్కువ అవుతాయి ఇవన్నీ. సో అంటే దాంట్లో ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటుందో హౌ అనేది చాలా జరుగుతుంది అనమాట. దాంట్లో చాలా ఇస్తాం గైడెన్స్, దానివల్ల కూడా చాలా తగ్గిపోతాయి ఇవన్నీ. సో దే విల్ అండర్స్టాండ్ సో మచ్ హౌ టు డీల్ విత్ అని. సో ఇవి ఉంటుంది రిలేషన్షిప్స్లో. ఇవి కొన్ని చెప్పాను నేను కారణాలు. అందుకే రిలేషన్షిప్స్ చాలా వాళ్ళు కేర్ఫుల్గా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇద్దరు. ఇప్పుడు ప్రజెంట్ జెన్జీ కిడ్స్కి మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మేడం? అంటే గర్ల్స్ అండ్ ఆల్సో బాయ్స్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఈక్యూ అనేది చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంతసేపు మనము ఉండాలి, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మనము మొబైల్ స్క్రీన్ పైన, ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ పైన అంటే ఉండొచ్చు. డెఫినెట్లీ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఉట్టిగా ఎంతసేపు మనము B12 తక్కువైంది, D విటమిన్ తక్కువైంది, ఎంతసేపు టాబ్లెట్స్ తిని ఇవన్నీ కాకుండా, ఇప్పుడు నేను చెప్పాను స్పోర్ట్స్ పర్సన్గా వాట్ ఆల్ వేర్ ఐఎమ్ టుడే అని. ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉండి 10th class ఫెయిల్యూర్ ఉండి ఇక్కడ వరకు వచ్చాను అనేసి. సో స్పోర్ట్స్ రివీల్స్ అ క్యారెక్టర్. మనకు ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు ఎందుకు కోవిడ్ తర్వాత చూస్తే సూసైడ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో, సూసైడల్ అనేది ఎందుకు ఇంతమందికి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వస్తుంది, ఎందుకు ఇంతమందికి డిప్రెషన్ వస్తుంది, మెంటల్ హెల్త్ ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలా అవుతుంది, ప్రతి ఒక్క మనిషికి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంతే బికాస్ ఆల్ ద టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాప్టాప్స్. అట్లీస్ట్ ఒక రోజులో 1 hour వాళ్ళ కోసం అంటూ వాళ్ళు కేటాయించాలి, 1 hour అట్లీస్ట్. తర్వాత 23 hours ఆటోమేటికలీ మన బాడీ మన గురించి చూసుకుంటుంది కేర్. 1 hour అట్లీస్ట్ మార్నింగ్ లేవగానే కొంచెం సేపు అట్లా సన్లైట్ మన ఫేస్ పైన పడ్డము, కొంచెంసేపు వెళ్ళేసి కొంచెం సేపు అఫర్మేషన్స్ అద్దం ముందు చేయడము, ఏం మాట్లాడుతున్నామో మనము, ఏం కావాలి మనకు లైఫ్ అనేది చెప్పడము. తర్వాత కొంచెంసేపు బ్రీతింగ్ యాక్టివిటీస్ చేయడము, మెడిటేషన్ కొంచెంసేపు ఒక 5 minutes చేయడము, ఒక 10 counts బ్రీతింగ్ యాక్టివిటీస్ చేయడము, కొంచెంసేపు వాకింగ్, గ్రీనరీ చుట్టుపక్కల వెళ్ళడము. వాకింగ్ కూడా గ్రీనరీ చుట్టుపక్కల వెళ్తే చాలా బాగుంటుంది, అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. ఒక డిసిప్లిన్ పెట్టుకోవడం, నేను ఇంతసేపు ఇన్స్టాగ్రామ్ ఉంటాను, ఇంతసేపు స్క్రీన్ పైన ఉంటాను రోజులో. ఏదో ఒక స్పోర్ట్ తీసుకొని ఆడడము, ఎనీ స్పోర్ట్. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఓకే మేడం, అసలు ఒక పర్సన్ ఎలా ఫోకస్ చేయొచ్చు అసలు? ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు లోపట ఏదో వేరే టెన్షన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్గా తీసుకుందాం, జస్ట్ ఏదో టెన్షన్లో ఉన్నారు, నేను మాట్లాడేది నేను జస్ట్ ఫన్ క్రియేట్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను, సో అది నాకు అర్థం కాదు. సో అట్ దట్ టైమ్ వాట్ కెన్ వి సే మ్యామ్? అసలు ఎలా అంటే జస్ట్ అబ్జర్వ్ చేయాలి, కళ్ళల్లో కళ్ళు. ఇప్పుడు చాలామంది మొబైల్ చూస్తూ మాట్లాడుతుంటారు, ల్యాప్టాప్ చూస్తూ మాట్లాడుతుంటారు, వాళ్ళని అసలు అబ్జర్వ్ చేయరు ఎదుటి వాళ్ళని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే, ఒక మనిషితో ఎదుటి వాళ్ళతో బిల్డ్ చేయాలంటే ఫస్ట్ రెస్పెక్ట్తోనే బిల్డ్ అవుతుంది. ఎనీ రిలేషన్షిప్ ఫస్ట్ రెస్పెక్ట్తోనే బిల్డ్ అవుతుంది. ఆ రెస్పెక్ట్ బిల్డ్ కావాలంటే ఆ మనిషికి ఆ టైం కంప్లీట్నెస్ కేటాయించాలి. ఆ మనిషికి 5 minutes ఇవ్వండి, మీరు 10 minutes ఇవ్వండి. ఆ మనిషికి రెస్పెక్ట్తోనే, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ కావచ్చు, ఆర్ పేరెంట్స్ అండ్ కిడ్స్ రిలేషన్షిప్ కావచ్చు, ఎంప్లాయర్ రిలేషన్షిప్ కావచ్చు, ఆర్ ఒక మనిషి అన్నారు మీరు, లోపల వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఆ 5 minutes ఇచ్చేది, మీరు 10 minutes ఇచ్చేది వాళ్ళని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఎలా అబ్జర్వ్ చేస్తారు? ఐ టు ఐ కాంటాక్ట్. ఫస్ట్ ఒక మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే, మీరు ఆ 5 minutes ఆ ల్యాప్టాప్ ఆ మొబైల్ పక్కన పెట్టి వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు మీరు చూశారు అంటే, అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు బాధగా ఉన్నారా, వాళ్ళు చెప్పే దాన్ని నాట్ చేస్తూ చూస్తూ మాట్లాడితే మీకు అర్థమవుతుంది వాళ్ళ గురించి. వాళ్ళకు ఒకవేళ బాధలు ఉన్నా కూడా వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నట్టు, రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, వాళ్ళు చెప్పేది మీరు వింటున్నట్టు, యు ఆర్ గివింగ్ అటెన్షన్ టు దెమ్, యు ఆర్ లిజనింగ్ టు దెమ్. ఈ లిజనింగ్ స్కిల్స్ ఈ లోపల అది కూడా ఒక కారణం ఎందుకు ఇప్పుడు డైవర్స్ అవుతున్నాయంటే, ప్రతి ఒక్క మనిషి ఎదుటి వాళ్ళను అసలు వినటం లేకుండా రియాక్ట్ కావడానికే వింటారు చాలామంది కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. లిజనింగ్ స్కిల్స్ తగ్గిపోవడము, పేషెన్స్ లెవెల్ తగ్గిపోవడము, యాంగర్ ఎక్కువ కావడాను, ఇవన్నీ. ఓకే మేడం, అయితే ఇప్పటివరకు అయితే సైకాలజిస్ట్ గురించి, సైకాలజీ అంటే ఏంటి అనేది అయితే మాకు క్లారిటీ అయితే వచ్చింది. కానీ మెయిన్గా ఇది సెలబ్రిటీ లైఫ్ కోచ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది మీది?
నేను నార్మల్గానే ఈ సైకాలజీ, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఇవన్నీ స్టార్ట్ చేశానమ్మా. సో సెలబ్రిటీస్ కూడా దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ కదా. సో ఎనీబడి నీడ్స్ ఈ వర్క్లో. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ ఎవ్రీథింగ్ జర్నీ. సో నేను 28th ఇయర్ నాది వర్క్లో. సో ఐ జస్ట్ లవ్ మై వర్క్ సో మచ్. సో అలా అప్పటి నుంచి ఇదే వర్క్లోనే ఉన్నాను నేను 2 decades అండ్ మోర్ నౌ. 3 decades అవుతుంది, 30 years అయితే. సో అప్పటి నుంచి నేను 23 years when I got into this work. అప్పటి నుంచి కంటిన్యూస్ చేస్తున్నాను, ఒక్కొక్క డిగ్రీ నాకు పెంచుతూ ఇదే వర్క్లోనే ఉన్నాను. సో అలా చేస్తూ ఉంటే దెన్ ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో దే ఎక్స్పీరియన్స్డ్ అవర్ సర్వీసెస్ అలా వచ్చారు. తర్వాత అలాగే సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో సెలబ్రిటీస్ కూడా ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ కావడం వచ్చారో సో ఇట్ బికేమ్ సెలబ్రిటీ లైఫ్ కోచ్ అంతే. దట్స్ ఆల్. అంటే ఎవ్రీబడి అండ్ ఎనీబడి రిక్వైర్స్ అంతే. దట్స్ ఇట్. అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ ఇన్ ఇండియా అండ్ ఓవర్సీస్ అండి, ఎంటైర్ వరల్డ్కి మా సర్వీసెస్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ స్టేట్ వన్ పర్టికులర్ కాదు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎవ్రీబడికి ఇప్పుడు మనకు ఏదైనా ఒక పంటి నొప్పి వచ్చింది, మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కానీ ఆర్థో దగ్గరికి వెళ్ళాం కదండి, ఆర్థో పెడిషన్ దగ్గరికి వెళ్ళాం కదా. అలాగే మెంటల్ హెల్త్ ఏమైనా వస్తే, మనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కానీ లేదంటే మనకు హస్బెండ్ వైఫ్ ఏమైనా ఇష్యూస్ వస్తే ఫర్ ష్యూర్లీ వాళ్ళు ఎక్స్పర్ట్ దగ్గరికే వెళ్ళాలి. దట్ ఈస్ ద మెసేజ్ ఐ గివ్ టు ఎవ్రీ వన్. దే షుడ్ నాట్ ఇంటర్నలీ వాళ్ళు పక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే వాళ్ళకి అసలు ప్రొఫెషనలీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాకుండా ఉండడం వాళ్ళ దగ్గరికి వెళ్తే అది పెద్దగా అవుతుంది అది ప్రాబ్లం. సో దే షుడ్ డెఫినెట్లీ మీట్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ ఓన్లీ. దానివల్లనే సాల్వ్ అవుతుంది, అది కరెక్ట్ వేలో వెళ్తుంది. సో దిస్ ఈస్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్ టు ఎవ్రీ వన్. ఓకే మేడం, అయితే ఒక చిన్న కీ అడ్వైస్ మీరు ఇవ్వాలి వ్యూవర్స్కి అంటే మీరు ఏమి ఇస్తారు? అంటే మీరు ఒక సెలబ్రిటీ లైఫ్ కోచ్గా అండ్ ఆల్సో సైకాలజిస్ట్గా మీరు ఒక చిన్న కీ అడ్వైస్ అనుకోండి, అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సో డెఫినెట్లీ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. మీరు అందరూ 1 hour ఎవ్రీడే మీకోసం మీరు కేటాయించండి. మీకంటే ఎక్కువ ఏది కాదండి జీవితంలో. మనందరూ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎప్పుడు వర్క్ చేస్తుంటాం, చాలా అన్ని మెయింటైన్ చేస్తుంటాం, కానీ మీరే చాలా ఇంపార్టెంట్, అన్నిటికంటే మీరే అమూల్యమైన వాళ్ళు. సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. తర్వాతనే రిలేషన్షిప్స్ అన్ని ప్రతి ఒక్కటి వస్తుంది. మీ రిలేషన్షిప్ మీకు చాలా ఇంపార్టెంట్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ తర్వాత మెంటల్ హెల్త్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అండి. మెంటల్ హెల్త్ని ఫస్ట్ రైట్ ప్రొఫెషనల్స్ని అప్రోచ్ కండి. అండ్ ఈవెన్ రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా ఏదైనా వచ్చినా కూడా హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ కానీ ఇలాంటివి కూడా రైట్ ప్రొఫెషనల్స్నే మీట్ కండి. దాని గురించి డిస్కస్ చేయాలన్నా కూడా ఏదైనా కూడా దిస్ ఈస్ ద అడ్వైస్ ఐ వాంటెడ్ టు గివ్ టు ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, అయితే చాలామంది కూడా సైకాలజీని కొంచెం వేరే విధంగా మిస్యూజ్ చేస్తుంటారు, పాజిటివ్ నెగిటివ్ ప్రతిలాగా వాడుకుంటూ ఉంటారు. సో మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైకాలజీ గురించి ఏం చెప్తారు? సో నేను సైకాలజీ గురించి ఏం చెప్తానంటే, ఒక సైకాలజిస్ట్ అంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా సమానం. అంటే ఎప్పుడైనా కూడా అందరి దగ్గర మొబైల్లో ఉండాలి వాళ్ళ నంబరు. ఎప్పుడైనా మనకు ఏదైనా అవసరం ఉంటే ఒక ఇంటిమేట్ ఫ్రెండ్తో ఎలా చెప్తాం వెళ్ళి, వాళ్ళు ఎక్కువ ఎక్స్పర్ట్స్, వాళ్ళ సబ్జెక్ట్లో, వాళ్ళ నాలెడ్జ్లో, ఆ సైకాలజీ ఫీల్డ్లో. సో ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎలా మనం అన్ని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాము, ఓపెన్గా డిస్కస్ చేయగలుగుతాము, అలా వెళ్ళి చెప్పాలి ఒక ఇంటిమేట్ ఫ్రెండ్తో చెప్పినట్టు. సో నాలెడ్జబుల్ పీపుల్, ప్రొఫెషనల్స్ హైలీ, అలా ఉండాలి ఒక ఫీలింగ్ వాళ్ళతో వెళ్ళి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ సొల్యూషన్ వస్తుంది. అలాంటి భావన ఉండాలి వాళ్ళకి. ఓకే, అండ్ పీపుల్ ఎలా తీసుకోవచ్చు అసలు సైకాలజీ గురించి? వాళ్ళు డెఫినెట్లీ ఒక ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఈ ప్రొఫెషన్లో, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఆ ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్లో వెళ్ళి మనం చెప్పాలి. ఆ సెక్యూరిటీ ఉంటుంది, నాకు ఒక ఫియర్లెస్ స్టేట్ ఉంటుంది నాకు మైండ్లో, సమ్ వన్ హూస్ దేర్ అనే ఒక ఫీలింగ్ ఉండాలి వాళ్ళకి. అలా వచ్చి చెప్పాలి. ఆ భయం పెట్టుకొని మైండ్లో లోపలే వాళ్ళు వరి అవుతూ ఓవర్ థింకింగ్ చేసుకుంటూ అలా ఉండకూడదు. సో వన్ లైన్ ఈస్ సైకాలజిస్ట్ ఈజ్ మోర్ దెన్ అన్ ఇంటిమేట్ ఫ్రెండ్ అని అనుకోవాలి, ద ప్రొఫెషనల్ వే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, నేను మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హైబీస్ టీవీ.